అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలన వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అన్న. టీడీపీ వాళ్ళు డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ ని ప్రకటించాలని చెప్పి కొత్త డిమాండ్ ని తెర మీద తీసుకొచ్చారు. దీని మీద నీ అభిప్రాయం ఏంది? నా అభిప్రాయం అయితే కరెక్టే అనుకుంటున్నా. ఎందుకంటే నారా లోకేష్ బాగానే చేస్తున్నాడు కాబట్టి డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయొచ్చు. ఐ థింక్ దానితో పాటు నాకు ఒక అనిపించింది, నాకే కాదు ప్రజలందరికీ అనిపించే ఒక మాట చెప్తానా. నాకు తెలిసి ఇది ట్రోల్ కావచ్చు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా ప్రమోట్ చేసి సీఎం గా చేస్తే బాగుంటదని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు ఏమో వాళ్ళ దిగిపోవాలా లేకపోతే ఏమన్నా సలహాదారుడు ఉండాలి. ఓకే, ఒక ప్రభుత్వాన్ని నడిపే సలహాదారుడుగా, ఒక పెద్ద మనిషిగా, ఒక పెద్ద తరంగా, ఒక ఉమ్మడి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి మేలు గాని, ఆయన చేసినటువంటి తీరు గాని, ఆయన తెచ్చిన కొన్ని కంపెనీలు గాని, ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్ చాలా పెద్దది. ఆయన సపోర్ట్ తీసుకోవడం అనేది వీళ్ళకి ఒక గురువు దగ్గర ఒక శిక్షణగా అనుకోవచ్చు మనం. ఓకే, 100% పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేటే కాబట్టి సీఎం గా ప్రమోట్ చేయొచ్చు. అసలు ప్రజలు ఏమంటున్నారంటే, ఏమయ్యా మీకేమన్నా అసలు సీఎం పదవి ఇచ్చిందే ప్రజలు, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిందే ప్రజలు, అలాంటి ప్రజాభిప్రాయం లేకుండా మీరే ఒక డిసిషన్కి వస్తారా? మీరు అసలుకి లేదంటే మీరు కావాలని పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేసే విధంగా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడానికైనా, నారా లోకేష్ ఐటీ మినిస్టర్ కావడానికైనా ప్రజలే కారకులు. అదే ప్రజలు రేపటి రోజు పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి కారకులు అవుతారు, లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయడానికి కారకులు అవుతారు. అదే ప్రజలే కదా ఇక్కడ నిర్ణయించేది, అదే ప్రజలు. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పార్టీలు అత్యుత్తమ, పార్టీలు కాదు. ఆయన చేసే మంచి పనులు, ఆయన చేసే వ్యక్తిత్వం, దాన్ని బట్టి ఓట్లు వేశారు ప్రజలు. ఆయనకు ఒక 6 సంవత్సరాలు ఒక పదవి ఇచ్చారు. ఆ పదవి ప్రజలు ఇచ్చింది. టీడీపీ ఇచ్చింది కాదు, బీజేపీ ఇచ్చింది కాదు, జనసేన ఇచ్చింది కాదు. అది ప్రజలు ఇచ్చిన పదవి. పదవిలోని ఉంచండి. ఒక 5 సంవత్సరాలు పదవి ఇచ్చాడు కదా, ఈ 5 సంవత్సరాలు ఉంచండి. మీకు చేత కాకపోతే ఓటేయండి, నెక్స్ట్ దింపేసేయండి. ఆయనే స్వతహాగా చెప్తున్నాడు కదా. 100%. యాక్చువల్ సంవత్సరం కూడా కాలేదు ఇంకా పరిపాలన మొదలుపెట్టి కూటమి ప్రభుత్వం, అప్పుడే అసలు ఇటువంటి వార్తలు రావటం, దీన్ని ఎలా చూడొచ్చు అంటావు? ఇది నాకు తెలిసినంత వరకు, నా అభిప్రాయం వరకు, ఇది లోపల జరుగుతున్న కుట్ర అయితే ఏం కాదు. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న పెద్ద రాజకీయవేత్తలు వీళ్ళందరూ ఆలోచించేది కూడా ఒకటే. ఆంధ్రప్రదేశ్ ఎంత నాశనమైందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అనేది ఎంత నాశనమైందంటే, ఒక సుడిగాలు వస్తే మన చెట్టు ఎలా నాశనం అయిపోద్దో, ఆకులన్నీ రాలి, మన రాష్ట్రం అలా ఒంటరితనంగా నిలబడిపోయింది. అలాంటి రాష్ట్రాన్ని బాగుపరచడానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి అధికారం చేపట్టారు. కాకపోతే పవన్ కళ్యాణ్ చేసే మంచితనాన్ని చూసి, ఇది రాజకీయ వేదిక మీద మాట్లాడుకున్న గుసగుసలు నేను అనుకుంటున్నాను, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని పోరాడుతున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం అయితే గానీ లోకేష్ బాబు డిప్యూటీ సీఎం కాడనేది నా అభిప్రాయం. ఓకే అన్న, 100%. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ.